ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ పుష్ప మహి. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో కామెంట్. నేనైతే చాలా బాగున్నాను. అదేవిధంగా ఈరోజు అయితే ఈవినింగ్ టు నైట్ రొటీన్ చేసేస్తున్నాను. ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది. ఇంకా అదేవిధంగా నా ఫేస్ అయితే ట్యాన్ కూడా ఉండిపోయిందని చెప్పేసి నేనైతే మామూలుగా ఐస్ క్యూబ్ తోటి ఇలా ఇంకా క్యూబ్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా శనగపిండి, అందులో కొద్దిగా తేనె, పసుపు వేసుకున్న తర్వాత ఆ మిశ్రమం కలుపుకున్నప్పుడు కొద్దిగా పాలు, అదేవిధంగా విటమిన్ సి ఈ క్యాప్సికమ్ ఉంటుంది కదా, అది ఆ క్యాప్సికల్ వేసుకున్న తర్వాత మీరైతే వేసుకోండి, అంటే స్కిప్ చేసేసేయండి. ఈ మిశ్రమం మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా ఫేస్ మీద మొత్తం అప్లై చేసుకోవాలి. పూర్తిగా మొత్తం ఆరిన తర్వాతనే కడుక్కోవాలండి. కొద్దిగా మామూలుగా తడిగా ఉన్నా సరే కడుక్కుని ఎంత బాగా మెరుస్తుందంటే చర్మం అయితే చాలా బాగుంటుంది. మీకు ఇన్స్టెంట్గా వైట్ కూడా అనిపిస్తుంది. అదేవిధంగా చాలామంది ముఖానికి పెట్టుకుంటారు, బట్ మెడకు మాత్రం పెట్టుకోరు. రెండు సేమ్ ఉంటేనే బాగుంటుంది. అందుకని చెప్పేసి నేనైతే మొత్తం పెట్టేసుకున్నాను. అదేవిధంగా ఇది పెట్టుకొని నా పనులనే నేను ఈవినింగ్ టైంలో చేసేసుకున్నాను. ఇంకా మీరు పని చేసుకునేటప్పుడు కూడా పెట్టుకొని ఇలా పని కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా నేనైతే ఇంకా బట్టలు పిండేసాను కదా, అవన్నీ ఇంకా మిగతావన్నీ పనులన్నీ అన్నింటినీ మడత పెట్టుకోవడానికి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా అన్నీ మడత పెట్టేసుకున్న తర్వాత ఇంకా అన్ని పనులని అయిపోయిందంటే ఎప్పుడు రొటీన్గా చూపించేస్తానని చెప్పేసి ఆ పనులు అయితే చూపించలేదు. ఇంకా ఈరోజు అయితే నేను మనీ ప్లాంట్ ఎప్పుడు నేను ఇంకా ఊరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత చాలా ఏమైనా నాకు అర్థం కాదు. అప్పటి నుంచి ఇంకా సరిగా పెరగడం లేదు. ఎందుకో ఏమో అసలు నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇంకా కింద భాగం అదేవిధంగా పై భాగం చాలా బాగా పెరిగింది, బట్ మధ్యలో మాత్రం అసలు పెరగడం లేదు. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఊరికి వచ్చినప్పటి నుంచి ఇలానే అయిపోయిందని చెప్పేసి ఇంకా ఇలా చూస్తూనే ఉన్నా పెరుగుతుందని చెప్పేసి, బట్ పెరగట్లేదు. ఇంకా పై భాగం మొత్తం కట్ చేసి ఇంకా ఇక్కడనే తొట్టిలోనే నేనైతే పెట్టేశాను. మొత్తం ఒకసారి ఇంకా దారంతో ఇలా మొత్తం చుట్టేసి పెట్టేశాను. నాకైతే పెరుగుతుందేమో ఇప్పుడన్నా అనిపించి నేను పెట్టేశాను. అదేవిధంగా కొద్దిగా ఇంకా మనీ ప్లాంట్ కొద్దిగా ఉంటే అది కూడా కట్ చేసి పక్కన పెట్టేసి అదేం చేశానో కూడా మీకు చెప్తాను. అదేవిధంగా ఇక్కడైతే కొత్తిమీర, అదేవిధంగా నేను మెంతులు వేసాను. మాకు చిట్టలి వాటర్ వేయడం వల్ల అలా అయిపోయింది. ఇంకా కొత్తిమీర చాలా బాగా పెరిగింది. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కనకాంబరాల చెట్టుని నేను ఇక్కడ తీసేసి ఆ తొట్టి ఎండాకాలం కదా మొత్తం అది ఊకనే ఇంకా వెళ్ళిపోతుంది, పాడైపోతుంది అని చెప్పేసి వేరే తొట్టిలో మార్చుదామని చెప్పేసి నేనైతే ఈ పని చేసేస్తున్నాను. ఇంకా మొత్తం వేర్లు అనేసి ఇగో ఇలా తీసేసి వీటన్నిటిని పక్కన పెట్టేసుకొని ఇంకా ఇక్కడ సైడ్లో ఉన్న ఇంకొక తొట్టి ఉంది కదా, అందులో అయితే నేను పెట్టేద్దామని ఇంకా చూసేసాను. మొత్తం ఇంకా ఆ వీడియో కూడా మీకు పెట్టేటప్పుడు చూపిద్దాం కదా, మా చిట్టాలు ఇంకా ట్రైపాడ్ అనేది కింద పడడం వల్ల ఇంకా మళ్ళీ ఎందుకని చెప్పేసి పక్కన పెట్టేసి నేను మామూలుగా పెట్టిన తర్వాత మీకు చూపించేసాను. చూస్తున్నాను కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. దాని సపోర్ట్ కోసం అయితే నేను కొద్దిగా పెట్టాను. ఇంకా అంతా క్లీన్ చేసిన తర్వాత చెత్త కూడా వచ్చేసాను. నేనైతే ఇంకంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా ఫేస్ వాష్ చేసుకుని చూడండి. మీకైతే వాటర్ కూడా నేను తుడుచుకోలేదు, అసలు ఏం పెట్టుకోలేదు. చూస్తున్నారు కదా ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోయి చాలా అంటే చాలా ఒక్కసారి మీరు పెట్టుకొని చూడండి. ఒక్కసారికే మీకు గ్లో వచ్చేస్తుంది. మీరు ఆటోమేటిక్గా ట్రై చేయండి. చాలా ఈజీ, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే మీరైతే చాలా బాగా పెట్టుకోవచ్చు. బట్ విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది మీరు ఇంకా ఉంటే వేసుకోండి, లేకపోతే కూడా స్కిప్ చేయండి. అలా కూడా మీరు ఇన్స్టెంట్గా గ్లో అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది, నేను చెప్తున్నాను కదా. అదేవిధంగా ఇలా పెట్టేసుకున్న తర్వాత మా చిట్టలి కోసం అయితే నేనైతే ఇంకా ఏమన్నా చేద్దాం, ఎప్పుడు తనకి ఇంకా స్నాక్స్ లాగా ఏమైనా పెడదాం. ఇంకా ఈ మధ్య చాలా అసలు మారం చేస్తుంది తినడానికి అని చెప్పేసి ఇలా హెల్తీగా ఏమైనా చేద్దామని చెప్పేసి నేనైతే ఇంకా చేద్దామని పక్కన పెట్టేసుకున్నాను. పల్లీలు అయితే ఎంపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను మీకు చెప్పాను కదా ఇంకా మనీ ప్లాంట్ కట్ చేసుకొని పెట్టేసాను చెప్పేసి, ఆ మనీ ప్లాంట్ కట్ చేసుకొని పెట్టుకునేవన్నీ ఇలా సీసాలో నేనైతే గ్లాస్లో వాటర్ వేసుకొని తర్వాత కొద్దిగా వస్తూ ఉంది కదా, ఇది కూడా నేను ఇంకా వాటర్లో వేయడం వల్ల ఇలా కూడా వస్తుందని చెప్పేసి వీటన్నిటిని నేను కట్ చేసుకొని మంచిగా క్లీన్ చేసేసుకున్న తర్వాత వాటర్లో మంచిగా ఇలా నింపుకొని ఇలా పెట్టేసుకున్నాను. ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్. అప్పుడప్పుడు ఇలా చేస్తుంటే చాలా బాగుంది. అదే నేను ఫ్రిడ్జ్ పైన పెట్టడం చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇలా ఎప్పుడైనా ఉత్తిగా బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూడండి ఎంత బాగుందో. క్లీనింగ్ కూడా మీరు చూడకపోయిన వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి, చాలా బాగా అనిపిస్తుంది నాకైతే చాలా. అదేవిధంగా తను చెప్పాను కదా పల్లీలు అయితే నేను ఇలా ఎన్నుకొని పక్కన పెట్టేసుకున్నాను. మీరు పొట్టు మొత్తం తీసిన తర్వాత ఇంకా చాలా ఈజీ అండి. మనం ఏం చేయాల్సిన ఇట్లా పల్లీలు ఎన్నుకున్న తర్వాత నేను బెల్లం కొద్దిగా నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకొని ఇలా మనం లడ్డూలాగా కట్టుకుంటే అంతా నేను చాలా ఈజీగా ఉంటే పిల్లలకి ప్రోటీన్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఇలా మిక్సీ పట్టేసుకున్నాను వీటన్నిటిని. ఇంకా పల్లీలు మిక్సీ మామూలుగా అయితే పల్లి మొత్తం మిక్సీ కట్టేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి అంతే. నేను ఇంకా ఎక్కువ కూడా వేయలేను. అందులో బెల్లం వేసి అంతే
మామూలుగా అయితే మీరు చాలామంది నెయ్యి చాలా వేస్తారు, బట్ నేనైతే చాలా అసలు నెయ్యి 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. చాలా అంటే చాలా బాగుంది. అప్పటికే అందులో ఉండే పల్లీలలో ఉండే ఇంకా ఆయిల్ కూడా అందులో వచ్చేసింది కదా, అందుకని చెప్పి లడ్డు కట్టుకోవడానికి కూడా ఈజీగా స్మూత్గా వచ్చేసింది. అదేవిధంగా లడ్డు కట్టుకుంటే ఇలా మనం మామూలుగా కాజా తింటాం కదా, ఆ విధంగా షేప్ కూడా ట్రై చేశాను. అప్పుడు చిట్టలకి చిన్న చిన్న పీసెస్ లాగా ఇవ్వడానికి ఇలా లడ్డునే కాకుండా ఇలా కూడా ట్రై చేశాను. ఎంత ఈజీగా పిల్లలు చాలా అంటే చాలా హెల్తీగా తినే ప్రోటీన్ అనేది. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా చేయాలి. 3 ఇంగ్రీడియంట్స్ తోటి మీరు 2 ఇంగ్రీడియంట్స్ అంటే 3 అంటే ఇంకా నెయ్యి వేసుకోవడం వల్ల మీకు ఆప్షనల్, వేసుకుంటే లేదంటే పాప చిన్నపిల్లలు కాబట్టి వెళ్ళి ఉండే. నేనైతే టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఫేస్కి కూడా నేను ఏం పెట్టుకోలేను, బట్ స్టిక్కర్ ఒకటే పెట్టుకున్నాను. చూడండి ఎంత గ్లో వచ్చేసిందో. అదేవిధంగా నేను బట్ అన్నిటిని ఇంకా బాక్స్లో పెట్టి మా చిట్టలకి ఒక్కొక్కటి అడిగినప్పుడు ఇచ్చేద్దామని పెట్టేసాను. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బెల్